పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మొక్కరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. తండ్రి దేవా మీకే ఆరాధనా, యేసురాజా మీకే మా ఆరాధనా, పావనాత్మ మీకే మా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా, యేసురాజా మీకే ఆరాధనా, ఎల్లప్పుడు మీకే ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. అందరూ కూర్చొని యేసు తిరుహృదయానికి అంకితం చేయబడిన మొదటి శుక్రవారం. ఈ నెలంతా ఈ వాతావరణంలో ప్రజలను ప్రభు కాపాడాలని, ఈ నెల మరియ తల్లి పూజ్య నెల. ఈ రోజు నుండి మరి ముఖ్యంగా దేవుని యొక్క దీవెనలు మన మీద కుమ్మరించి ఆత్మతో నింపాలని, అభిషేకించి అమ్మ మరియ తల్లి ప్రార్థన మధ్యస్థ ప్రార్థన బహుగా పనిచేయాలని ప్రభుని ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మొదటి శుక్రవారం యేసు పవిత్రమైనటువంటి తిరుహృదయాన్ని మనకు తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను అర్పిస్తూ ప్రార్థిస్తున్న ఈ శుభవేళలో ఈ మే నెలంతా ప్రభు దీవించాలని మరి ముఖ్యంగా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశంలో అర్పించుకుందాం. అమెరికాలో నివాసం ఉంటున్న దియా సల్లా 15వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి చదువులు, ఆరోగ్యం కొరకు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. లిల్లీ తిరుమల రెడ్డి, విశ్వ సల్లా, నిఖిత సల్లా, దివ్య సల్లా. ఈరోజు తన జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దియా సల్లా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మెడతడ విజయ భారతి, ఇమానువల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మెడతడ తేజస్విని, మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఆరోగ్య జ్యోతి. అలాగే మేరీని ప్రభు సరైన సమయంలో మంచి ఉద్యోగంతో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ఉద్యోగ బాధ్యతను వినయం దాతృత్వంతో చేయుటకు ప్రభు కావలసిన కృపను దయచేసినట్లుగా పనిని మరియు సహోద్యోగులను ప్రభు దీవించినట్లుగా ఈ ప్రభువునకు మహిమను చేకూర్చినట్లుగా శ్రమకు తగిన ఫలితమును ప్రభు దయచేసినట్లుగా సుశీల, శంకర్, మేరీల మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రూబన్ వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరిగినట్లుగా దానికి ఏర్పాటు జరిపిస్తున్న వారందరికీ ప్రభు మంచి జ్ఞానం దయచేసినట్లుగా వారు ఇరువురు ఒకటిగా మారబోతున్న సమయంలో నీ దైవీక ప్రసన్నత వారితో తోడుగా ఉండినట్లుగా రూబన్ మరియు అతని జీవిత భాగస్వామి ప్రేమ, అర్థం చేసుకునే స్వభావం మరియు క్రీస్తును కేంద్ర బిందువుగా కలిగి జీవించరుగా. కానీ వారి జీవిత ప్రయాణం అంతయు శాంతి, దేవుని సన్నిధి, కృపతో నింపబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న ఒక బిడ్డను ఉన్నతమైన ఉద్యోగంతో దీవించినట్లుగా H1B వీసా వచ్చినట్లుగా శోధనను జయించే కృప కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అమ్మమ్మ, తాతయ్య, పోలిశెట్టి జోసఫ్, మేరీ కుటుంబం కృతజ్ఞతగా పిల్లల మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని కారుణ్యం మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునకు అర్పించుకుంటూ యేసు తిరుహృదయానికి ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 42:2 సజీవుడగు దేవుడైన నీ కొరకు నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్యముఖమును దర్శించుటకు నేను ఎప్పుడూ వత్తును కదా. ఓ లార్డ్, ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ I am groaning and waiting for it. I keep coming to you to see your face. Psalm 42:2. కీర్తన 18:1 ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానని కీర్తనగా చెప్పినట్టు మనం కూడా అయా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమ గొప్పదని పాడే పాట ఇది. మత్తయి సువార్త 18:14 ఈ పసి బాలురుడు ఒక్కడైన నాశనమగుట్ట పరలోకమందున మీ పిత చిత్తం కాదు అని తెలుసుకునుడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. Matthew 18:14 Jesus said, "It is not the will of the Father, even the small one among you should perish." So that much God has loved us. మనలను దేవుడు బిడ్డ అని పిలుస్తున్నాడని 1 యోహాను 3:1 మనం చదువుతున్నాం. God loved us so much to call us as loving children. దీనిని పాటగా మార్చి ప్రేమగీతముగా మాడి దేవునికి రుణపడి యేసు తిరుహృదయానికి ఈరోజు మిమ్మలను మీ కుటుంబాన్ని ప్రపంచాన్ని అర్పించుకుంటూ పాడుదాం. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎప్పుడు నీ స్వరమును వినాలని, ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడూ నీ స్వరమును వినాలని ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఒక్కసారి కనిపించవా. ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఒక్కసారి కనిపించవా. ఎంతగా తండ్రి మమ్ము ప్రేమించాడని, ఏ బిడ్డయు నశించి పోకూడదని. ఎంతగా తండ్రి మమ్ము ప్రేమించాడని,
ఏ బిడ్డయు నశించి పోకూడదని. దాహముతో ఉన్నావయ్యా యేసయ్యా, దాహముతో ఉన్నావయ్యా. దాహముతో ఉన్నావయ్యా నా యేసయ్యా, దాహముతో ఉన్నానయ్యా. మన పాప గారు కూడా అలాంటి ఒక వ్యక్తే. అందుకే పాపాత్ములందరికీ కూడా స్థానం ఇచ్చాడు క్యాథలిక్ చర్చ్లో. అలాంటి పాప గారు మరణించి భూస్థాపనం చేయబడి ఇప్పుడు నూతన పాప గారు కోసం ప్రార్థన చేస్తుండగా మనందరికీ ఒక మంచి తండ్రిని దేవుడు దయచేయమని ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాపగారు మరణించి భూస్థాపనం చేయబడ్డారు. కానీ ఆయన మన హృదయాలలో వాసం చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి ఒక పని, రోజు ఆయన బలిగా మారాడు. తనకు లంగ్స్ ప్రాబ్లం ఉన్న చిన్నప్పటి నుంచే ఉన్న 88 సంవత్సరాలు ఆయన దీర్ఘాయుస్తో జీవించడానికి కారణం రోజు బలిగా మారిపోయినటువంటి వ్యక్తి. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆయన పాపాత్మలను ఆదుకుంటున్నప్పుడు చాలామంది ఆయన విమర్శించేవాళ్ళు కూడా, ఇలా చేయవచ్చా అని చెప్పేసి. అవన్నీ పట్టించుకోకుండా యేసయ్యలాగా బలిగా మారిపోయాడు. విమర్శనలు అవన్నీ ఉన్నప్పుడు ఇంకా చిరునవ్వుతో ఉండడం కష్టం. నాకైతే కష్టం, మీకు కూడా కష్టమే. కానీ ఆయన మాత్రం ఎల్లప్పుడూ చిరునవ్వుతోనే అందరినీ ఆదుకున్నాడు. చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని ముద్దాడి దీవించాడు. ఆ బాధలన్నీ మర్చిపోయి ప్రజల కోసం బలి అయ్యాడు. ఆ పాపగారిని స్మరించే దినములు ఇవి. మనమందరం కూడా అలాగే మారాలని ఆశ కలిగినటువంటి రోజులు ఇవి. ఎబ్రాయిలకు రాసిన 10:12 క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహార్థమైన ఒకే ఒక్క బలిని సమర్పించను. తదుపరి క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. నాకు నమ్మకం అలాగే మన పాపగారిని కూడా దేవుడి దగ్గర తీసుకొని, మొన్న ఎవరు నాకు ఒక చిన్న ఫోటో పంపించారు. దానిలో యేసుప్రభు పైనుంచి దిగిదే వచ్చినట్టు, ఈయన పైకి ఎక్కినట్టు అలాంటి ఒక దృశ్యం. సో we pray for ourselves that we may also become a little sacrifice for the people so that we may receive the reward one day. Hebrew 10:12, he became a sacrifice for us. Our Pope was like that. భక్తితో ప్రార్థిస్తాం. ఆయన ఆత్మవిశ్రాంతిని పొందాలని క్యాథలిక్ చర్చిలో ఇంకా ఉజ్జీవం కలిగి అందరూ దేవుని నామను స్తుతించే రోజులు రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. బలి అయితివి, నన్ను రక్షించితివి, పాపమోసి పరిహార బలి అయితివి. బలి అయితివి, నన్ను రక్షించితివి,
పాపం మోసి పరిహార బలి అయితివి. పాప భారం తొలగించితివి నా యేసయ్యా, పాప భారం తొలగించితివి. పాప భారం తొలగించితివి నా యేసయ్యా, పాప భారం తొలగించితివి. బలిగా మారిపోయిన యేసు ప్రభు వైపు చూస్తూ మనకు జరిగే చిన్న చిన్న శ్రమలను భరించే శక్తి కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని ప్రేమను గురించి ధ్యానించే పాట. అయ్యా, నీ ప్రేమ నుండి ఎవ్వరు నన్ను వేరుపరచలేరని రోమేలుకు రాసిన 8:35 పౌలు గారు చెప్పాడు. మనం కూడా అలాగే చెప్తాం, నీ ప్రేమ నుండి ఎవ్వరు నన్ను వేరుపరచలేరు ప్రభా. Romans 8:35 Paul said a beautiful experience of his love relationship with God. He said, nothing can separate me from the love of Christ. ఈరోజు శుక్రవారం, మొదటి శుక్రవారం, యేసు తిరుహృదయం వైపు చూస్తూ నీ ప్రేమ నుండి ఎవ్వరు నన్ను వేరుపరచకూడదు, ఏది వేరుపరచకూడదు ప్రభా. ఈ ఎండాకాలంలో ప్రజలను నీ రెక్కల క్రింద భద్రంగా కాచుకోమని పాడుదాం, స్తుతిద్దాం. దేవుని నుండి ఏది వేరుపరచలేరని పాడుదాం. నీ ప్రేమే నాకు చాలునయ్యా, నీ ప్రేమ నుండి ఎవరు వేరుపరచలేరయ్యా. నీ ప్రేమ నాకు చాలునయ్యా, నీ ప్రేమ నుండి ఎవరు వేరు పరచలేరయ్యా. నా స్నేహము నీవేనయ్యా, నా యేసయ్యా, స్నేహము నీవేనయ్యా. నా స్నేహము నీవేనయ్యా, నా యేసయ్యా, స్నేహము నీవేనయ్యా. ఏ శక్తి వేరుపరచలేని యేసు హృదయానికి అర్పించి గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు తిరుహృదయానికి సమర్పించుకునే రోజే మొదటి శుక్రవారం. ఆ హృదయమే మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. మీ పిల్లలను మీరు ఇంకా బ్రతికి ఉన్నానంటే, నేను కూడా బ్రతికి ఉన్నానంటే దేవుని యొక్క హృదయం దాచుకున్నది. యేసయ్యా, మరొకసారి ఈరోజు కూడా దివ్య కారుణ్య సమర్పణ చేస్తుండగా నీ తిరుహృదయంలో మమ్ము దాచుకోవయ్యా అని ఈరోజు ప్రార్థన చేద్దాం. లెట్ us pray for special consecration to the Sacred Heart of Jesus this month as it is First Friday and pray for special protection. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాకు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన సహోదరులారా, మనకు దేవుడు ఇచ్చే గొప్ప అవకాశమే స్వస్థత మహాసభ. మే 28 సాయం సమయం నుండి జూన్ 1 తారీఖున సాయం సమయం వరకు జరగబోతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి స్వస్థత మహాసభ నడిపించడానికి వస్తున్నటువంటి ఫాదర్ బాబీ గారిని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. అస్సాం రాష్ట్రంలో బహుగా, అలాగే అనేక చోట్లలో, రాష్ట్రములలో, దేశాలలో ఫాదర్ గారిని బహుగా వాడుకుంటున్నాడు. అంత గొప్ప సేవకుడు మన మధ్యలోనికి రావడం మనకు దొరికిన గొప్ప భాగ్యమని మీ అందరినీ ప్రత్యేకంగా, ఎవరైతే ఈ సందర్భంగా రూమ్స్ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు ప్రత్యేక ప్రకటనలు. దయచేసి త్వరపడి మీ రూమ్స్ను బుక్ చేసుకోండి. కానీ దానికి ముందు ఇంకొక ప్రకటన, ఎవరైతే కన్ఫామ్గా మీరు ఆ ప్రోగ్రాంకి రాగలుగుతారో వాళ్ళే మీరు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఫుల్ పేమెంట్తో కూడినటువంటి బుకింగ్. దయచేసి ఆలోచిస్తూ కన్ఫామ్గా రాగలుగుతారంటే రూమ్స్ మీరు బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే ముత్తంగి దాకా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి. మీరు ఉదయం వచ్చి సాయం సమయం వెళ్ళిపోయే అవకాశం ఉంది కావున అలాగే మీరు చేయాలని మనవి చేస్తున్నాను. బయట రాష్ట్రం నుంచి, దేశం నుండి మరియు జిల్లా నుంచి వచ్చిన వారికి రూమ్స్ బుకింగ్స్ అవైలబుల్ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన పేరే కన్నీళ్లు తుడిచే కారుణ్యం. మన పాపగారు బ్రతికి ఉన్న కాలంలో కూడా ఎక్కడెక్కడ ప్రజలు కన్నీటితో పాపా అని పిలిచినప్పుడు
ఆయన వెళ్ళవలసిన బండి నుంచి సడన్గా ప్రోటోకాల్ మారిపోయి కిందికి దిగి వచ్చి వాళ్ళందరినీ కౌగిలించుకునేవాడు, ముద్దు పెట్టుకునేవాడు. అలాంటి రోజులను మనం చూసాం. ఆయనే అట్లా ఉన్నారంటే మన దేవుడు ఎలా ఉండేవారో ఆలోచించవలసిన విషయం. యెషయా 25వ అధ్యాయం 8వ వచనం, దేవుడు సదా మృత్యువును నాశనం చేయను, కన్నీలందా తుడిచివేయను రాయబడి ఉన్నది. అవర్ గాడ్ విల్ డిస్ట్రాయ్ డెత్ అండ్ హి విల్ వైప్ అవే ఆల్ ద టియర్స్. ఐసయా 25:8. భక్తితో పాడదాం. మన్నించే దేవుడు, కౌగలించే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడని పాడే పాట. కన్నీళ్లు తుడిచే కారుణ్యమా, మన్నించి మరచి తల్లి హృదయమా. కన్నీళ్లు తుడిచే కారుణ్యమా, మన్నించి మరచి తల్లి హృదయమా. పరలోక ఆనందమా నా యేసయ్యా, పరలోక ఆనందమా. పరలోకానందమా నా యేసయ్యా, పరలోకానందమా. ఈ గుర్తులో యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చి మీ కన్నీళ్లు తుడిచినటువంటి దర్శనం చూసుకుంటూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కన్నీటితో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బలి అయిపోతున్నటువంటి ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ లోక ప్రేమలు పడిపోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని మొదటి శుక్రవారం తిరుహృదయానికి అర్పిస్తున్న ప్రతి కుటుంబం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని పూజ నెలలో మరియ తల్లికి అంకితం చేస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాతావరణంలో బాధపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి విన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1500 రోజులు దగ్గరికి వస్తుండగా తెరవణుక పని చేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రపంచంలో జరుగుతున్న ప్రతి క్లిష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, మే 7వ తారీఖు నుండి ఇక్కడ ఇంగ్లీష్ వడకం ప్రారంభమవుతుంది. సమ్మర్ స్పెషల్ రిట్రీట్ 7th ఈవినింగ్ టు 10th ఆఫ్టర్నూన్. మే 7 సాయంత్రం నుంచి 10 సాయంత్రం మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్లో ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రత్యేక వడకం ఉంటుంది. అలాగే జరగబోతున్నటువంటి స్వస్థత మహాసభను దేవుడు ఆశీర్వదించమని భక్తితో ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే తమిళనాడులో జరుగుతున్న తమిళం వడకంని కూడా ప్రభు ఆశీర్వదించి పూండి మాత వేలంగణి మాత దగ్గర జరుగుతున్నటువంటి ఆ ప్రార్థనలో అమ్మ మరియ తల్లి ప్రార్థన సహకరించాలని ఆ ప్రజలను దీవించమని భక్తితో కూడా ప్రార్థించుకోండి. చివరి గుర్తు 1 కొరింథీ 6:20 ఏలయన ఆయన వెలనిచ్చి మేము కొనుక్కొనెను కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరపుడు అని పౌలు చెప్తున్నాడు. బికాస్ ఈ బాట్ యు విత్ ఎ హెవీ ప్రైస్ గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ. మన శరీరం అంతా దేవుని మహిమపరచే శరీరముగా ఆలయముగా మారుటకు ఈ గుర్తును అర్పించి యేసు తిరుహృదయానికి మొదటి శుక్రవారం అర్పించి భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం.
యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడు నీ స్వరమును వినాలని. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడు నీ స్వరమును వినాలని. ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఒక్కసారి కనిపించవా. రక్తమిచ్చి వెలనిచ్చి కొన్నావయ్యా, అనర్హులను అర్హులుగా చేసావయ్యా. రక్తమిచ్చి వెలనిచ్చి కొన్నావయ్యా, అనర్హులను అర్హులుగా చేశావయ్యా. ఎడబాయని కృప నీదయ్యా యేసయ్యా, ఎట్లు రుణము తీర్చెదనయ్యా. ఎడబాయని కృప నీదయ్యా నా యేసయ్యా, ఎట్లు రుణం తీర్చెదనయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మోకరించి దేవుని యొక్క తిరుహృదయం నుండి వెలువడే దీవెనలను ప్రభువునకు సమర్పిస్తూ ప్రభువునకు సమర్పించే ప్రపంచమంతా అలా దీవించాలని ప్రార్థిస్తాం. Lord, we offer and consecrate ourselves and the whole world, our families, to the Sacred Heart of Jesus. Bless us in this summer. ఈ ఎండాకాలంలో అందరినీ ప్రభువా నీ నీడలో ఉంచమని భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ యేసు త్రిహృదయములో దాచుకొని మిమ్మలను మీ కుటుంబ సభ్యులను సర్వ మానవాలను ఈ పరిస్థితిలో ప్రత్యేకంగా దీవించి సంరక్షించి కాచి కాపాడునుగాక. During this summer holidays, as the people are moving here and there, may this climatic condition be conducive to them
May the Lord bless you with the sacred heart of Jesus as we consecrate in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. ఎడబాయని నీ కృపయా నా యేసయ్యా, ఎలా నీ రుణం తీర్చెదనయ్యా. యేసు తిరు హృదయానికి అర్పించిన మీ అందరినీ, ప్రపంచాన్ని దేవుడు భద్రంగా కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.